హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. లవ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా అండి. లవ్లో సక్సెస్ అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, ఫెయిల్ అయితే అంతే సాడ్నెస్ ఉంటుందండి. అండ్ ఇలాంటి సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ని రోజుకొకటి మీకు చెప్పబోతున్నానండి. అండ్ ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే, యూట్యూబ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయండి. ఫుడ్ బ్లాగ్స్ అవ్వనివ్వండి, ట్రావెలింగ్ వీడియోస్ అవ్వనివ్వండి, లేదా రియల్ హారర్ స్టోరీస్, రియల్ మోటివేషనల్ స్టోరీస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వాటన్ని కొంచెం డిఫరెంట్గా లవ్ స్టోరీస్ అనేది చేయాలనిపించిందండి నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. మూవీస్ అండ్ బయట ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయం అయినా ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, లేదా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతానమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంటుందండి. అండ్ అదే నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఇది పెట్టడానికి, ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే, నేను ట్రైన్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటానన్నమాట. అంటే ఎక్కడెక్కడికో ట్రావెలింగ్ చేయనండి. నేను ఉండేది బెంగళూరు, అమ్మ వాళ్ళు ఉండేది విజయవాడ అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడికి 13 అవర్స్ టైం పడుతుంది కదండి. జనరల్గా మనం టెంపుల్స్కో లేకపోతే పార్క్కో వెళ్ళినప్పుడు మన పక్కన ఎవరన్నా ఉంటే, ఒక 10 నిమిషాలు ఎవరన్నా కూర్చుంటేనే హాయ్ హలో ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు అని అడుగుతూ ఉంటాము. అలాంటిది 13 అవర్స్ జర్నీ అయినప్పుడు ఆ మనిషి మనకి ఎంత క్లోజ్ అవుతారో చెప్పండి. అదేవిధంగా డిఫరెంట్ పీపుల్స్ కలుస్తూ ఉంటాను, అట్లాగే అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉంటారనమాట వాళ్ళు కూడా చక్కగా. అంటే మనం వాళ్ళతో మింగిల్ అయిపోతాం కదా ఈజీగా, అలా చెప్తూ ఉంటారనమాట. రీసెంట్గా ఒక 4-5 మంత్స్ బ్యాక్ అండి, ఒక అమ్మమ్మ తాతయ్యని మీట్ అయ్యారనమాట ఇట్లాగే ట్రైన్ జర్నీలో. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎంత ప్యూర్గా ఉందో తెలుసా అండి. వాళ్ళ ఏజ్ నాకు తెలిసి 70 to 75 ఉంటాయన్నమాట. వాళ్ళ మధ్య రిలేషన్ ఎంత బాగుందంటే, ఇప్పుడు 1 year బ్యాక్ 2 years బ్యాక్ మ్యారేజ్ చేసుకొని ఉంటారు కదండి. అండ్ వాళ్ళు ఎలా ఉంటారో సేమ్ అట్లాగే వీళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళని చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయానండి. ఏంటి వీళ్ళు అంటే అరేంజ్ మ్యారేజ్ అనుకున్నాను ఫస్ట్. కొంతమంది తాతయ్యలు ఉంటారనమాట, వైఫ్ని టేక్ కేర్ చేస్తూ బాగుంటారు. కొంతమంది అంత పెద్ద పట్టించుకోరు, ముసలోళ్ళు అయిపోయారు కదా, పోయిద్ది లవ్ అనేది అంతా పోతుందనమాట. కానీ ఈ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మాత్రం 70 to 75 years మధ్య ఉంటారండి డెఫినెట్గా. వాళ్ళ రిలేషన్ చెప్పాను కదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉన్నారనమాట. అంటే ఎట్లా అంటే, చిన్నగా ట్రైన్ ఎక్కిన తర్వాత అమ్మమ్మ మధ్యాహ్నం భోజనం చేయలేదంట. అయితే కాసేపు పడుకుంటానండి అంటే, సరే పడుకో అమ్మ. ఆయన కూడా ఏంటంటే పేరుతో పిలవకుండా అనకుండా నేను పడుకుంటానండి అని అమ్మమ్మ అంటే, సరే అమ్మ పడుకో అని చెప్పి అన్నారనమాట. తర్వాత అమ్మమ్మకి రీసెంట్గానే నీ ఆపరేషన్ అయిందంట. ఆ నీ ఆపరేషన్ అయితే కొంచెం అంటే ట్రావెలింగ్ చెయ్యొచ్చు, పర్వాలేదు. నొప్పిగా ఉందా అమ్మ అంటే, లేదండి తగ్గింది పర్వాలేదు అంటే, సరే అని చెప్పి తాతయ్య పడుకున్నారు, అమ్మమ్మ పడుకున్నారనమాట. అప్పటికి ఇంకా మనం మాటలు స్టార్ట్ చేయలేదన్నమాట. కొంచెం గ్యాప్ తీసుకున్నాము. అమ్మమ్మ లేచిన తర్వాత వచ్చి కూర్చున్నారు. అమ్మమ్మ ఎక్కడి వరకు మీరు వెళ్ళేదంటే చెప్పారు, పలానా అని. తర్వాత నిదానంగా మాటలు స్టార్ట్ చేశారనమాట. ఒక 1-2 అవర్స్ అలా మాట్లాడుతుండగా మళ్ళీ తాతయ్య కూడా లేచారు. తాతయ్య లేచి, ఏమన్నా తిన్నావా నన్ను అనుకొని, తిన్నాను తాతయ్య గారు అంటే, నిన్ను కాదమ్మా మా ఆవిడ్ని. తిన్నానండి అని చెప్పి మాట్లాడుకొని, అలాగా ఆవిడ తినిందా లేదా అని చెప్పి తాతయ్యకి డౌటే అనమాట. నేను లెగ్సే ఉన్నాను కదా, నన్ను అడిగారు అనమాట, ఏమ్మా తినిందా అంటే, లేదు తాతయ్య లేచిన దగ్గర నుంచి నాతోనే మాట్లాడారు అంటే, అప్పుడు ఆయన వచ్చి, అంటే వేరే సీట్ అనమాట, అక్కడ నుంచి వచ్చి బాక్స్ ఓపెన్ చేసి, నువ్వు తినవు, నీతో ఇదే బాధ అని చెప్పి ఆయనే స్పూన్ పెట్టి స్వయాన తినిపించారనమాట. లిటరల్లీ నాకు నిజంగా ఫ్యూస్లు ఎగిరిపోయినాయి అనమాట. ఆ తర్వాత మళ్ళీ తాతయ్య తినిపించేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు అడిగాను అనమాట, 1-2 అవర్స్లో కొంచెం క్లోజ్ అయ్యారు కదా, అమ్మమ్మ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే, లవ్ మ్యారేజేనమ్మా అన్నారనమాట. కొంచెం అప్పుడు కూడా కొంచెం షాక్ అయ్యాను. షాక్ అయిన తర్వాత, ఏమనుకోద్దామమ్మ, నాకు స్టోరీ చెప్తావా మీది అంటే, అమ్మమ్మ కూడా చెప్పారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వాళ్ళ లవ్ స్టోరీ. నా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పబోయే ఫస్ట్ స్టోరీ కూడా ఈ అమ్మమ్మ తాతయ్య వాళ్ళదే అనమాట. మీరు వినాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నవ్వే డేస్ లవ్ అనేది అసలు పూర్తిగా వేస్ట్ అన్న థాట్కి వచ్చేసానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు లవ్ అంటే 4th 5th క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది.
90s కిడ్స్ అంటే మేము 90s కిడ్స్ అనుకోండి. 90s కిడ్స్ అంటే ఎట్లా అండి, కొంచెం మాట్లాడటం అంతా చేసాము. కానీ భయపడేవాళ్ళమండి ఎవరితో అన్నా మాట్లాడటానికి. అమ్మో! అమ్మ చూస్తారు, నాన్న చూస్తారు, ఏమన్నా అనుకుంటారేమో. ఫ్రెండ్షిప్‌తో అబ్బాయిలతో మాట్లాడినా కూడా ఒక భయం అనేది ఉంటుంది కదండీ! కానీ ఈ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఏజ్ 70-75 అని చెప్పాను కదండీ! మరి అప్పట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయో ఆలోచించండి. అన్ని రెస్ట్రిక్షన్స్ దాటుకొని లవ్ సక్సెస్ చేసుకొని, మ్యారేజ్ చేసుకొని, ఇప్పుడు అంతే లవ్‌తో ఉన్నారు అంటే చూడండి ఎంత గ్రేటో. ఈ రోజుల్లో ఎక్కడుందండి అలాంటి లవ్? మీరే చెప్పండి. అండ్ మీ బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఒక్క లైక్ కొట్టేయండి, అది నాకు ఒక బూస్టప్గా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉన్నాయండి. ప్రతిరోజు ఒక్కొక్క వీడియో మీకు చెప్తానండి. డెఫినెట్గా నేను చెప్పే లవ్ స్టోరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ఒక్క లవ్ స్టోరీస్, సక్సెస్ అయిన లవ్ స్టోరీసే కాదండి, ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ కూడా నాకు తెలుసు. అండ్ అవి కూడా చెప్తానన్నమాట. అండ్ మీకు కూడా అలాంటి లవ్ స్టోరీస్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్ నాది దిస్ ఈజ్ మీ ఫ్రీ బర్డ్ ప్రియాంక అని ఉంటుంది. అది టైప్ చేస్తే అందులోకి డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను మీరు ఖచ్చితంగా చూస్తానన్నమాట. ప్లీజ్ అండి, మీ బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా కావాలి. నాకు ఒక మోటివేషనల్ కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ మీకు కావాలంటే డెఫినెట్గా మీరు చేస్తారండి. మీరు చేస్తారు, నాకు తెలుసు. మీరు మంచోళ్ళండి, మీరు చేసేస్తారు. ఒక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.